భార్య ఉండగా ఇంకొక దాన్ని ఉంచుకుంటే శాపం రా అని చెప్పు నువ్వు. అది శాపం. అరే నీకు ఉద్యోగం ఉంటే లంచం బల్ల కింద చేయబెట్టడం శాపం రా, అది చెప్పవే. నాకు అర్థం కాదు. చర్చి మారితే శాపం అని ఎవరు చెప్పాడండి? నేను ధైర్యంగానే మాట్లాడుతున్నాను. వాక్యం నేను నమ్ముకున్నాను కనుక నా దేవుడు నన్ను అన్యాయం చేయడు. స్తోత్రం చెప్పాలి. ఇది సత్యమే నేను మాట్లాడుతుంది. అట్లయితే మన చర్చి మారితే ఏమైందన్నా? నచ్చకపోతే పో, హల్లెలూయా. నచ్చకపోతే పో, అంతే. నేను మిమ్మల్ని నడిపించలేదు మిమ్మల్ని. మీ దేవుడు ఇక్కడికి నడిపించాడు. నువ్వు ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు.